ఇక సీఎం ఫోకస్ రియల్ ఎస్టేట్ పైనే ఉన్నదట. స్టేట్ పైన ఆయనకు పట్టింపు లేదు. రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడు. 14 నెలల్లో 35 సార్లు ఢిల్లీ వెళ్ళిన సీఎం. కేసీఆర్ను వదులుకున్నందుకు బాధపడుతున్న ప్రజలు. ప్రతి ఎకరానికి 17,500 బాకీ పడిన కాంగ్రెస్. అమనగల్లు రైతు దీక్ష సభలో కేటీఆర్. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడని ప్రజలు తిట్టకుండా తిడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించిండు. 42% రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేసిండు. రైతు భరోసా 15,000 ఇస్తానని 12,000 రూపాయలే ఇస్తున్నాడు అని చెప్పి చెప్పుకొచ్చిండు. తిట్టకుండా రేవంత్ రెడ్డిని తిడతారట. మరి మిమ్మల్ని తిట్టిన వీడియోలు బయట పెట్టాలన్నా? నిన్ను, నీ నాయనను, మీ బావను, మీ చెల్లెను ప్రజలు ఎట్లా తిట్టిరో ఆ వీడియోలు కూడా చూపెట్టనా? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారని మోసం చేస్తున్నాడట. అరే బీసీల రిజర్వేషన్లను కోత విధించి పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా 11,000 మంది స్థానిక సంస్థల లోపల లీడర్లు కాకుండా చేసింది నువ్వు, నేను ఆయన కాదా? అన్నదాతలకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 12,000 ఇస్తున్నారట. ఈ దుస్థితి కారణం వాళ్ళు మీరు కాదా? అప్పుల కుప్ప పెట్టి తెలంగాణను నిండా ముంచింది మీ కుటుంబం కాదా? ఇక రియల్ ఎస్టేట్ పైన ఫోకస్ పెట్టిండట. అరే రియల్ ఎస్టేట్ పడిపోయిందని మీరే అంటారు. మొత్తం రియల్ ఎస్టేట్ మీదనే ఫోకస్ పెట్టిండు, మస్తు డెవలప్ అవుతున్నదని కూడా మీరే అంటారు. నాలుగేనత్త అటు మట్టన్నది. కేసీఆర్ను వదులుకున్నందుకు బాధపడుతున్న ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు, మీ కుటుంబమే బాధపడుతున్నది. బాగుపడ్డది మీ కుటుంబమే కాబట్టి మస్తు బాధ మీ కుటుంబానికే ఉంటుంది. ప్రతి ఎకరానికి 17,500 బాకీ పడ్డ కాంగ్రెస్ అట. ఇక వీళ్ళు రైతు దీక్ష చేస్తున్నారు. ఎంత ఘోరం చూడరు. ఇక రైతు దీక్ష, రైతులకు రుణమాఫీ చేయకుండా రైతులకు ఎరువులు ఇస్తారని చెప్పేసి ఎరువులు ఇయ్యలేదు. రైతుల భూములకు కాకుండా వెంచర్లకు రైతు బంధు సాయం చేసిర్రు. గిట్టుబాటు ధర ఇవ్వలేదు, మద్దతు ధర ఇవ్వలేదు. వరేస్తే ఉరే అని చెప్పేసి రైతుల ఉసురు పోసుకున్నారు మీరు మళ్ళీ రైతు దీక్ష చేసుడు ఎట్లున్నా అంటే ఏదో ఇక గురువింద సామెత ఉన్నది. అంతా అధిక కట్నం కోసం నకిలీ సర్టిఫికెట్స్, నకిలీ ధ్రువపత్రాలతో అమ్మాయిలను బురుడి కొట్టిస్తున్న వైనం. కార్పొరేట్ జాబ్స్ కోసం మరికొందరు విదేశాలకు వెళ్లే ప్రయత్నం. హైదరాబాద్లో ఫేక్ సర్టిఫికెట్స్ తయారీ గ్యాంగ్ గుట్టురట్టు. 6 అరెస్టు, 114 నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం. నగర టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర వివరాలు. ఎన్నడు తెలంగాణ భవన్కు కేసీఆర్ పార్టీ నేతలతో కీలక సమావేశం. చాలా రోజుల తర్వాత బయటికి రాబోతున్నాడు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి అత్తారింటి దారిలో పవన్ కళ్యాణ్ వచ్చినట్టు బయటకు వస్తాడు. ఇక బయటకు వచ్చినప్పుడు ఇక వీళ్ళంతా జైలు కొట్టాలి. ఇక జై కేసీఆర్ అనాలి. ఇక మొన్న ఎట్లా అయిపోయిందంటే మంత్రులు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ మన మామూలు జనాన్ని కలుసుడు చూస్తే మస్తు చిత్రం అనిపించింది. ఇలా ఆయన స్వయంగా తెలంగాణ భవన్కు రాబోతున్నాడు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు దగ్గర పడతాయి, పార్టీ క్యాడర్ అంతా చేజారిపోతుంది. వాళ్ళకి ఏదో ఒకటి నయాన్నో భయాన్నో వాళ్ళను బుజ్జగించి అయినా క్యాడర్ను కాపాడుకోవాలి. ఈ పని ముందటేసుకున్నాడు కేసీఆర్. అందుకే జనంలోకి వస్తున్నాడు. బీఆర్ఎస్లో సామాజిక న్యాయం శూన్యం. ప్రాంతీయ పార్టీలో సోషల్ జస్టిస్ ఆశించడం మూర్ఖత్వం. ఎస్టీ ఓబీసీ మైనారిటీని సీఎం చేసిర్రా. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే సైంటిఫిక్గా కులగణన చేయాలి. ఖమ్మంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్. ఇంకో 5 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం అంటూ ఒక వార్త. ఇక పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్ స్కీమ్. కోతులు, అడవి జంతువుల నుంచి కాపాడేందుకు హిమాచల్లో అధ్యయనం చేయాలి. కూరగాయల ఉత్పత్తి పెంచే చర్యలు చేపట్టాలి. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం. ఇక దేశానికి ఆదర్శంగా భూభారతి. అదే స్ఫూర్తితో విధి విధానాల రూపకల్పన. తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు. ధరణిలో అన్ని లొసుగులు లోపాలే. రోడ్డున పడ్డ లక్షలాది మంది రైతులు. కలెక్టర్లు, అధికారుల వర్క్ షాపుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలో డ్రాఫ్ట్ బిల్లు పెట్టి ఇటు మేధావులు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహాలు సూచనలు తీసుకొని దేశానికి ఆదర్శవంతంగా ఉండే ROR 2025 చట్టాన్ని తీసుకొచ్చిర్రని చెప్పేసి నిన్న మంత్రి పొంగులేటి చెప్పడం జరిగింది. అదే స్ఫూర్తితోటి చట్టానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందిస్తూ ప్రజాస్వామ్యయుతంగానే ఉండాలి. ధరణి పేరుతోటి కొన్ని వందల ఎకరాల భూములను కబ్జా జరిగిపోయినాయి. కాబట్టి అట్లాంటి లొసుగులు ఉండకుండా ఈ కొత్త ROR చట్టం ప్రజలకు, రైతులకు మెరుగైన న్యాయ సలహాలు అందించేందుకు
ఎట్లాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రెండు రోజుల పాటు ఒక వర్క్ షాపు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ వర్క్ షాప్లో పాల్గొని పొంగులెట్టి మాట్లాడడం జరిగింది. దాంట్లో కొద్దిమందికే ఎంట్రీ ఉండడం కూడా ఒక చర్చగా మారుతూ ఉన్నది. స్మార్ట్ రేషన్ కార్డులు, ఏటీఎం కార్డు సైజులో డిజైన్, ఓవైపు సీఎం, మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటోలు, మధ్యలో సర్కార్ లోగో, వెనకాల క్యూఆర్ కోడ్. ఈ స్మార్ట్ రేషన్ కార్డులను మొదటిసారిగా 1,00,000 కుటుంబాలకు ఇవ్వనున్నట్లుగా, అదేవిధంగా పాత వాళ్ళకు సైతం విడతల వారీగా పరిచయంలో గృహిణి లేదా కుటుంబం ఫోటోలు. మీ సేవ ద్వారా కొత్తగా 1.3 లక్షల దరఖాస్తులు, మరో 1,00,000కు పైగా రావచ్చని అధికారుల అంచనా. ఈ లబ్ధిదారులకు ఇచ్చేటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేటందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవి ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి. ఓవైపు సీఎం ఫోటో, అదేవిధంగా మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, అదేవిధంగా ఆ కార్డు పైన ఆ ఇంటి గృహిణి లేదా కుటుంబం వివరాలు ఆ ఫోటోలో ఉండేటువంటి అవకాశం ఉంది. దానిపైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా, ఆ రేషన్ దుకాణానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా అడ్రస్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఇదంతా కూడా దీనికి సంబంధించి ఒక టెండర్ అతి తొందర లోపల పిలిచి మొట్టమొదటిసారిగా 1,00,000 మందికి కార్డులు పంపిణీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మీ సేవ ద్వారా ఇప్పటికే 1.3 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అదేవిధంగా ఇంకో 1,00,000కు పైన కూడా ఈ కార్డు లింక్ని రావచ్చు అనేటువంటి ఆలోచన కూడా వచ్చింది. మొత్తంగా 1 కోటి మంది కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. గత 10 ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డులు లేనటువంటి ఆ పరిస్థితి నుంచి 1 కోటి మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి తాజా ప్రభుత్వం ఆలోచన చేయడం నిజంగా ఒక దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఒక ఉపయోగకరంగా ఉండబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ సైబర్ సేఫ్టీలో తెలంగాణ నెంబర్ 1. సైబర్ క్రైమ్ పైన దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ అవసరం. మన కంప్యూటర్ మొబైలే లైబ్రరీ. దేశవ్యాప్తంగా 22,812 కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు. హెచ్ఐసిసిలో షీల్డ్ 2025 కార్యక్రమంలో సీఎం రేవంత్. ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి పెంపు వచ్చే నెల 10 వరకు పెంచిన రాష్ట్ర సర్కారు. పదవుల కోసం ఎదురుచూపులు. కాంగ్రెస్లో పోస్టుల భర్తీకి కుదరని ముహూర్తం. ఖాళీగా పలు నామినేటెడ్ పదవులు ఇంకా మొదలవని పిసిసి కార్యవర్గం. కేసీ వేణుగోపాల్ చెప్పినా ముందుకు జరగని ప్రాసెస్. ఎప్పటికప్పుడు కేబినెట్ విస్తరణ పోస్ట్ పోన్. నేతల తీరుపైన ఆశావహులు, క్యాడర్ అసంతృప్తి. అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం ముందుకు సాగడం లేదు. నిజంగా ఇది చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి విషయం. కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు రావాలని కష్టపడి ఆ పదవుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు చెప్పినా కాంగ్రెస్ పార్టీ లోపల ఆ తర్జన భర్జన అనేది ఇంకా ఒక కొలిక్కి రాకుండా ఉన్నది. పదవుల కోసం చూస్తున్న వాళ్ళు ఇంకా ఎదురు చూపులే మిగిలి ఉండే వాళ్ళకు. దీంట్లో ఇదైతే ఖచ్చితంగా ఇది నేతల మధ్య సమన్వయ లోపం వల్ల, అదేవిధంగా ఆ ఆశావాహులు కేడర్ లోపల పూర్తి అసంతృప్తితోటి ఉన్న మాట వాస్తవమే. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు రాకుండా గులాంగిరి చేసి భజన చేస్తున్నటువంటి వాళ్లకు వస్తే ఖచ్చితంగా కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు నిరాశకు లోనవుతారు. ఏదైతే ఎన్నికల సందర్భం లోపల రేవంత్ రెడ్డి చెప్పిండో కష్టపడ్డ కార్యకర్తకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని చెప్పిండో ఆ కార్యకర్తలకు సరైన ప్రాధాన్యతను ఈ పోస్టుల లోపల ఇవ్వాలని చెప్పేసి కూడా సగటు కార్యకర్తలు ఆశావాహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా పైన సుప్రీంకోర్టు ఆగ్రహం. యూట్యూబ్లో అశ్లీల కంటెంట్ నియంత్రించండి, కంట్రోల్ లేకనే రెచ్చిపోతున్నారు. అసభ్యత నిరోధానికి ఏం చర్యలు చేపడుతున్నారు? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ఆ పైన నోటీసులు. ఇది దాంట్లో కూడా కొంత పెట్టాలి, సెన్సార్ అనేది పెట్టాలి యూట్యూబ్లో కూడా. అమెరికాలో 360 ఏళ్ళ వ్యక్తి 220 ఏళ్ళు దాటిన వారు 1000కి పైగానే 62 ఏళ్లకు పైబడిన వాళ్ళకు అందించే ఆర్థిక సాయం కోసం తప్పుదారులు. చనిపోయిన వారికి సోషల్ సెక్యూరిటీ నిధుల విడుదల. జాబితాలో అవాస్తవ లబ్ధిదారుల సంఖ్య ఎక్కువనే ఉన్నది. బట్టబయలు చేసిన ఎలన్ మస్క్ డోజ్ ఉద్యోగి కాదు. అతనికి సొంతంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే పవర్ లేదు. మరోసారి క్లారిటీ ఇచ్చిన అమెరికా వైట్ హౌస్. మహిళలకు క్యాన్సర్ టీకా. గర్భాశయ రొమ్ము క్యాన్సర్ రాకుండా 6 నెలల్లో అందుబాటులోకి కొనసాగుతున్న ట్రయల్స్. కేంద్ర మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ప్రకటన.
ఎన్నిసార్లు చెప్పినా మీ తీరు మారదా? సెలవు రోజుల్లో కూల్చివేతలు సరికాదు, 24 గంటల్లో మార్పు అసాధ్యం, డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నా ఎట్లా కూల్చిర్రు? హైడ్రా తీరుపైన హైకోర్టు మళ్ళొకసారి సీరియస్ అవుతా ఉన్నది. ఇదేం రూలు? సిఎస్ పై సచివాలయ ఉద్యోగులు గుర్రు, ఒక్కో ఉద్యోగిని ఒక్కోలాగా ట్రీట్ చేస్తున్నారని ఆరోపణలు. అనుకూలమైన వాళ్ళకు అడిగిన చోట పోస్టింగు, అందరికీ సమన్వయం చేయాలని ఎంప్లాయీస్ డిమాండ్. సీఎంఓకు ఫిర్యాదు. తెలంగాణ సిఎస్ మేడం ఆమెకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు అడిగిన చోట పోస్టింగ్లు ఇస్తూ ఉన్నారు. ఎవరైతే కొంచెం జరంత ఆమెకు దగ్గర లేరో వాళ్ళకు ఇంపార్టెంట్ శాఖల లోపల పోస్టింగ్లు ఉంటలేవు అని చెప్పేసి ఒక వార్త రాసుకొచ్చారు. ఈ బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి భారీగా నిధులు, వైద్య ఆరోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యత. ప్రీ బడ్జెట్ మీట్లో డిప్యూటీ సీఎం బట్టి దామోదర పేద మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి భారీగా నిధులిచ్చి వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టుగా ఒక వార్తనైతే చూడొచ్చు. జేఎన్టీయూ హైదరాబాద్ వీసీగా కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు.